గేది ఈనిందన్న వార్త మా ఇంట్లో సంచలనం అయింది. చూడడానికి వచ్చాం. ఈ ఆవుదోడు ప్రెగ్నెంట్ అనుకున్నారు మొన్నటి దాకా, కానీ చెక్ చేస్తే కాదని తెలిసింది. ప్రస్తుతం దీనికి కొంచెం డిమాండ్ తగ్గింది. మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ దాని డిమాండ్ దానికి వచ్చేది. నాన్నగారు గేది కాపలా ఉండడం కోసం పొద్దున్నే మంచం పట్టుకుని పక్కడికి వచ్చారు. నాన్నగారు మంచం మీద పడుకుని ఉన్నారు. ఇదో గేది తినేసిందంట. వచ్చి చూసేటప్పటికి రెడీగా ఉంది దూడ. గేదికి పేదోడ పుట్టింది. ఇప్పుడున్న పిల్లలకి పేదోడ అంటే అర్థం కాదు, ఆడపిల్ల పుట్టింది అనమాట. డెలివరీ అంతా బాగా జరిగింది. గేదికి గేది ఓనర్ అయిన నాన్నగారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాం. కనపడిది ఉమ్మనీరు సంచి. డెలివరీ అవుతున్నప్పుడు ఫస్ట్ ఈ ఉమ్మనీరు సంచి బయటకు వస్తుంది, తర్వాత దూడ వస్తుంది. ఉండగా దూడ ఫ్రీగా కదలడానికి దానికి రక్షణగా ఈ ఉమ్మనీరు సంచి ఉంటుంది. లాస్ట్ టైం ఇలాగే గేది వీడియో పెడితే ఆ గేదికి ఈడే కడుపు చేసి ఉంటాడు, దూడకి ఈడి పొలుపులు వచ్చినాయి, ఇలాంటి కామెంట్లు పెట్టారు. నవ్వాలి ఎడవాలి తెలియలేదు. ఇంకా నిజానికి నేను చూసిన వెంటనే బయటికి పోరా కుక్క అన్న రేంజ్ లో కొమ్మిసిరేద్దును, కానీ దానికి నీరసంగా ఉంది, అందుకే సైలెంట్ గా ఉందన్నమాట. అమ్మగారు నాన్నగారే మొత్తం గేదెలను చూసుకుంటారు, మనంతా షోయింగ్. గేదికి ఇలా డెలివరీ అయినప్పుడు లేదంటే గేది ఎదగొచ్చినప్పుడు వచ్చి కొంచెం ప్రేమ అలకమోసి వెళ్ళిపోతా ఉంటాను. గేదికి నా మీద కోపం ఎప్పుడైనా వచ్చినా చిచ్చి ఈడా అన్నట్టు చూస్తా ఉంటది. ఈ గేదెలు ఆవులు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాయో అనిపిస్తుంటుంది నాకు అప్పుడప్పుడు. మిగతా జంతువులన్నీ అడవుల్లోనూ రోడ్ల మీద ఫ్రీగా తిరుగుతుంటే ఈ మాత్రం మన దగ్గర ఫ్రీడమ్ లేకుండా నలిగిపోతున్నాయి. ఉదయం 11ంటికి గేదె నిందండి, రాత్రి 8ంటికి మాయేసింది. మాయ అంటే ఏం కాదండి, గేదె నుంచి దూడ బొడ్డు కనెక్ట్ అయ్యే పేగ అనమాట. పేగ ద్వారా దూడకు ఆక్సిజన్ ఆహారం మొత్తం అంతే. మాయ అనేది గేదె 10 గంటల్లో బయటకు వచ్చేసింది అనుకో గేదెకి ఆరోగ్యం. ఏంటిది ఇంత కర్రీగా ఉందన్న కంగారు పడకండి, జున్ను అనమాట. ఒక గ్లాసు జున్ను పాలకి 3 గ్లాసులు మామూలు పాలు వేసింది, చాలా గట్టిగా అయింది అనమాట. గేదె వెంటనే పితికిన పాలు అనమాట. అయ్యి మన స్కూల్ పెంచేదాకా ఎంత గట్టిగా ఉందో జున్ను, బాగా గట్టిగా జున్ను తింటాక బాగోదు. ఈసారి ఒక గ్లాసు జున్ను పాలకి 4.5 గ్లాసులు మామూలు పాలు వేసి చేసింది అనమాట. ఇప్పుడు బాగుంది తింటాక కంఫర్ట్ గా ఉంటాం మరి.